వివేక్ వెంకటస్వామి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ప్రతి క్షణం, ప్రతి నినాదం, ప్రతి త్యాగం మరువలేని చరిత్ర. పాత పార్లమెంట్ బ్లాక్ మెట్ల వద్ద వివేక్ గారి నాయకత్వంలో 11 మంది ఎంపీలు ఏకమై జై తెలంగాణ నినాదాలు చేసే ఆ దృశ్యాలు ఇవాళ కూడా మన కళ్ళ ముందు నిలుస్తున్నాయి. ఈ పోరాటం వెనుక ఉన్న ప్రజల ఆవేదన, ఉద్యమకారుల ధైర్యం, నాయకత్వం చూపిన వారి స్పష్టత ఇవన్నీ కలిసే ఈ రాష్ట్రాన్ని ఏర్పరిచాయి. కానీ ఇప్పుడు మనం ఒక్కసారి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మన ప్రాంతానికి రావాల్సిన ప్రాజెక్టులు ఎందుకు రాలేదు? అభివృద్ధి పేరు చెప్పుకుంటూ నిజంగా మనకు న్యాయం జరిగిందా అన్నారు. అంటే ఇవాళ చాలామంది ఆ స్ట్రగుల్ మర్చిపోతారు. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితము పార్లమెంట్లో బిల్లు పెట్టించి ఉద్యమకారులకు సపోర్ట్ ఇచ్చి అప్పుడు తెలంగాణ ఎన్ని కష్టాల్లో సాధించుకున్నామో మనకు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అభివృద్ధి గత 10 సంవత్సరాల్లో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ మన స్థానానికి ఎందుకు కాలేదని చెప్పి ఒకసారి ఆలోచించే సమయం ఇది. వివేక్ గారికి ఆశీర్వాదం ఇచ్చి అప్పుడు పార్లమెంట్ పంపించినప్పుడు మేము ఇప్పుడు రోజు ఏదైతే రాహుల్ గాంధీ గారితో బయట ధర్నాలు చేస్తుంటామో ఇక్కడ పాత పార్లమెంటు బ్లాక్ ముందు మెట్లు, ఎంట్రన్స్ మెట్ల కాడ మీరు విజువల్స్ కూడా చూస్తుంటారు. అప్పుడు తెలంగాణ కోసం వివేక్ గారితో పాటు 11 ఎంపీస్ ఏకమై అక్కడ జై తెలంగాణ అని చెప్పి నినాదాలు తీసి తెలంగాణ అంటే ఇవాళ చాలామంది ఆ స్ట్రగుల్ మర్చిపోతారు. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితము పార్లమెంట్లో బిల్లు పెట్టించి ఉద్యమకారులకు సపోర్ట్ ఇచ్చి అప్పుడు తెలంగాణ ఎన్ని కష్టాల్లో సాధించుకున్నామో మనకు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అభివృద్ధి గత 10 సంవత్సరాల్లో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ మన స్థానానికి ఎందుకు కాలేదని చెప్పి ఒకసారి ఆలోచించే సమయం ఇది.